ఇప్పుడు నేను గుడికి వెళ్తాను, నేను పూజిస్తాను, నేను ప్రసాదం తీసుకుంటాను. నా ప్రసాదాన్ని వేరే మతస్థులకి పెట్టాలని అవసరం లేదు కదా. వాళ్ళు తింటానంటే పెడతాను, నేను లేకపోతే నువ్వు నీ మతంతో సంబంధం లేదు నేను పెట్టింది తిను అని చెప్పను. అదే సందర్భంలో ఎవరిదైనా సరే మతపరమైనటువంటిది అది వాళ్ళ సిస్టమ్ వాళ్ళది, ఎవరి ప్రసాదాలు వాళ్ళది. సాధారణంగా హిందువులకు సంబంధించినటువంటి ప్రసాదాన్ని క్రిస్టియన్స్ తీసుకోరు, ముస్లింలు తీసుకోరు. కొన్ని ప్రాంతాలు పల్లె ప్రాంతాల్లో అయితే తింటుంటారు. ఈవెన్ తిరుపతి ఇట్లాంటి చోట్ల కూడా కొంతమంది ముస్లిమ్స్ వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తింటూ ఉంటారు. బట్ ఈ మతపరంగా బాగా విపరీతమైనటువంటి ఫీలింగ్స్ ఉండేటటువంటి వాళ్ళు తినరు. అదే సందర్భంలో హిందువులు వచ్చేటప్పటికి దర్గా దగ్గరికి వెళ్ళి ఆ ప్రసాదం తింటారు, అట్లాగే చర్చికి వెళ్ళి కేకు తింటారు, మసీద్ దగ్గర వాళ్ళు ఏదైనా ఇచ్చిన బిర్యానీ అది పెట్టి ఇచ్చిన తింటారు. ఈ సహజంగా హిందువులకు ఉన్నటువంటి అలవాటు మిగతా మతాలకు సంబంధించి ఇది ఉంది. అయితే ఈ కొన్ని సిస్టమ్స్ ఇప్పుడు మన హలాల్ చేసిన అనేటటువంటిది అంటే ముస్లింలకు సంబంధించినటువంటి మతపరమైనటువంటి ప్రసాదం కింద భావించాల్సి ఉంది, వాళ్ళ విధానం ప్రకారం చేసినటువంటి అలాంటి ఉత్పత్తులని మిగతా మతాల వాళ్ళు తీసుకోవాలా తీసుకోకూడదా అన్నటువంటి చర్చ. ఇప్పుడు హిమాలయ సంస్థ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ అలాంటి సర్టిఫికేషన్ తీసుకున్నాం అని ప్రకటించారు. దానికి ఇప్పుడు హిందూ సంఘాల వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నాం మేమని ప్రకటిస్తున్నారు. కానీ ఈ సంఘాల వాళ్ళ మాట వినేదెవరు, చేసేదెవరు, పట్టించుకునేదెవరు చూడాల్సి ఉంది.